పఠన చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి ఒక వాక్య భాగాన్ని మనం పఠించుకుందాము. నిర్గమాకాండము 4వ అధ్యాయము 19-20 వచనములు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాకనుడవైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టకరమైన నామమును బట్టి వందనములు. ఎక్కడి 2-3 నా నామమును కూడి ప్రార్థించెదరో వారి మధ్య నేను ఉన్నానని వాగ్దానం చేసిన సర్వోన్నతుడా, నీ పరిశుద్ధమైన శ్రేష్టకరమైన నామమును బట్టి వందనములు. కూడవచ్చిన నీ బిడ్డలను దీవించమని మన ప్రభువును రక్షకుడైన యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఉపవాస దీక్ష కార్యములలో ఏకీభవించుచున్న మనకి దేవుని యొక్క కృప తోడైనను గాక, ఆమేన్. ఈ నిర్గమాకాండము 4వ అధ్యాయములో మనకి ఒక ప్రాముఖ్యమైన విషయము చాలా తేటగా మనకి తెలపబడుచున్నది. ఏమిటి ఆ యొక్క విషయము అంటే, దేవుని మాటకు లోబడిన మోషే ఐగుప్తునకు తిరిగి వచ్చుట అనే మాటను మనం చూస్తున్నాము. దేవుడు చెప్పినట్లుగా మోషే ఎక్కడికి వచ్చాడట? ఐగుప్తులోనికి వచ్చాడు. రావటమే కాదు, మోషే తాను వస్తూ తన యొక్క చేతి కర్రను కూడా అతడు తీసుకుని వచ్చినట్లుగా మనము ఈ లేఖన భాగంలో చూస్తూ ఉన్నాము. ప్రతి యొక్క లేఖన భాగములో యెహోవా దేవుడు మోషేకు ప్రత్యక్షమైనని ఇశ్రాయేలీయులు నమ్ముట కొరకు 2 సూచక క్రియలను చేసి చూపించినట్లుగా కూడా మనము లేఖనములలో మనం చూస్తూ ఉంటాము. అది మార్కు సువార్త 16వ అధ్యాయములో 17వ వచనములో ఒక మాట ఉంటుంది. నమ్మిన వాని వల్ల ఈ సూచక క్రియలు కనబడును అంటున్నాడు. ఏమనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషను మాట్లాడదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదరని వారితో చెప్పారట. కనుక ఇక్కడ మనం గమనిస్తే యొక్క విషయము నమ్మిన వాని వల్ల ఈ సూచక్రియలు కనబడుననే మాట. మోషే దేవుని యొక్క మాటకి విధేయత కలిగిన వాడిగా మనం చూస్తున్నాము. మోషే చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క అల్పమైనటువంటి కర్ర సాధారణమైనటువంటి కర్రే. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి మూలముగా అది దేవుని కర్రని పిలువబడిందో, ఆనాటి నుండి ఆ కర్ర అద్భుతములు చేసినట్లుగా మనము చూస్తూ ఉంటాము. అది సముద్రం మీద ఎత్తబడితే ఆ సముద్రము 2 పాయలైపోయింది.
అది ఎత్తబడితే గొప్ప సైన్యము ఆగిపోయింది. మరలా కర్ర ఎత్తేటప్పుడు అద్భుతాలు జరిగాయి. ఆ కర్రని తీసుకుని బండను కొడితే ఆ బండలో నుంచి ఉదకము బయటికి వచ్చింది. మరి ఆ యొక్క ఉదకము అరణ్యములో ఏరులై పారునట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అంటే దేవుడు ఆ కర్రని ఎప్పుడైతే వాడుకున్నాడో, దేవుడు ఆ కర్రను చేత పట్టుకుని మోషేను వెళ్ళమని చెప్పేటప్పుడే అది దైవశక్తితో నింపబడినటువంటి కర్రగా మార్చబడింది. నిజమే, బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉంటాము. న్యాయాధిపతుల గ్రంథములో 3వ అధ్యాయము 30వ వచనాన్ని మనం గమనిస్తే, అనాతు కుమారుడైన కొడండి సంఫారు న్యాయాధిపతిగా ఉన్నాడట. అతడు ఫిలిస్తీయులలో 600 మందిని మునికొల కర్రతో హతము చేసెను. మునికొల కర్ర అక్కడ వాడబడింది. ఆ కర్ర తీసుకుని అతడు శత్రువులైనటువంటి వారిని 600 మందిని హతము చేసినట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాము. అలాగని అదే న్యాయాధిపతుల గ్రంథములోనికి మనం వస్తే ఈ 15వ అధ్యాయము 14, 15, 16 వచనములలో అతడు గాడిద యొక్క అనగా సంసోను చేతిలో ఖడ్గము లేదు గనుక, సంసోను చేతిలో ఎటువంటి యుద్ధ ఆయుధము లేదు గనుక సంసోనట మరి గాడిద యొక్క పచ్చి ఎముకను కనుగొని దాని చేత 1000 మంది ఫిలిస్తీయులను హతమార్చెను. ఇది గొప్ప విజయము. ఎందుకంటే మరి గాడిద దవడ యొక్క పచ్చి ఎముకను తీసుకున్నట్ట 1000 మందిని ఫిలిస్తీయులను హతము చేశాడు. అక్కడేమో 600 మంది ఈ మునుకొల కర్రతో మరి 600 మందిని హతమార్చినట్లు మనం చూస్తే, ఇక్కడ మరి గాడిద ఎముకతో 1000 మందిని ఫిలిస్తీయులను హతమార్చినట్లుగా మనము చూస్తున్నాము. మరి ఇలాగున మనము చెప్పుకుంటూ వెళ్తే విధవరాలు ఇంట్లో మరి తొట్టులో పిండి ఉందా లేదా? తొట్టులో పట్టడి పిండి అనే మాట మనము 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చూస్తాము. బుడ్డులో కొంచెం నూనె మాత్రమే ఉందట. మరి దానిని దేవుడు ఆశీర్వదించగా భూమి మీద వర్షము కురిపించే వరకు కూడా ఏలియాయు విధవరాలు కుమారుడు విధవరాలు పోషింపబడినట్లుగా మనం చూస్తూ ఉంటాము. అక్కడ ఒక మరి షరతు పెడుతున్నాడు. ఏంటంటే మొదట అప్పము నాకు ఇవ్వాలి అంటున్నాడు. అంటే ఎప్పుడైతే ఆ మొదటి అప్పమును ఏలియాకి ఇచ్చుట ద్వారా అక్కడ ఏం జరిగింది? అద్భుతములు జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాము. కనుక యొక్క కరువు కాలములో మరి దేవుడు ఆ యొక్క ఏలియా ద్వారా ఆ కుటుంబాన్ని పోషించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మరి యొక్క విధవరాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి యొక్క విధవరాలు రాజుల గ్రంథములోని 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము ప్రారంభము నుండి 7 వచనాలు మనం గమనిస్తే అక్కడ ఉన్నటువంటి విధవరాలు ఎవరై అంటే ఆమె ఒక మరి ప్రవక్త యొక్క భార్య, అనగా ప్రవక్త శిష్యులలో
ఒకడు భక్తుడు. అది ఈ భక్తుడు ఏం చేశాడంటే మరి తన కుటుంబ జీవన విధాన విషయములలో మరి అతడు కొంత అప్పు చేయవలసి వచ్చింది. అప్పు చేసి అయితే అప్పు తీర్చక అతడు ఏం చేశాడట, చనిపోయాడు. అప్పు తీర్చక అతడు చనిపోతే అప్పుల వారు వచ్చి తన ఇద్దరు కుమారులను కూడా మరి మిట్టి పనులు చేయించుకోవటానికి తీసుకెళ్ళటానికి వచ్చేటప్పుడు ఆ యొక్క మరి తల్లి ఏం చేసిందంటే మరి దైవజనుడైన ఎలీషా యొద్దకు వచ్చి మరి ఎలీషా దగ్గర మొరపెట్టింది. అప్పుడు ఎలీషా చెప్పినది ఏంటంటే, అమ్మా నీ ఇంటిలో ఏముంది అని ప్రశ్నించేటప్పుడు ఆమె చెప్పుకొచ్చిన మాట ఏంటంటే, మరి నా ఇంటిలో నూనె నూనె పెడత తప్ప మరేమీ లేదు. అంటే నూనె కుండ ద్వారా గొప్ప కార్యములను మరి దేవుడే చేయబోచు ఉన్నాడు. ఆ నూనె ద్వారా వారి యొక్క అప్పులు తీరినట్లుగా మనము వాక్యములో చూడగలుగుతూ ఉన్నాము. మరి ఇలాగన మనం గమనిస్తే దేవుడు తన యందు భయభక్తులు గలవారి ఎడల అనేకమైన సూచక క్రియలైన చేయగలిగిన వాడై ఉంటాడు. ఇంకా మనం చూసి మరి ఆ యోహాను సువార్త అనుకుంటాం 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనిస్తే పిల్లవాడి చేతిలో ఏముంది అంటే ఆ పిల్లవాడికి తన తల్లి మరి నాయనా నాకు ఖాళీ లేదు, మరి యేసయ్య మరి సభ పెట్టాడు, యేసయ్య ప్రార్థన కూడిక పెట్టాడు, నీ వెళ్ళి మరి యేసయ్య చెప్పినటువంటి మాటలు శ్రద్ధగా ఆలకించి మరలా వచ్చి నాకు తెలియచి అని, ఇదిగో నీకు ఆకలేస్తుంది, ఆకలేసేటప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ యొక్క రొట్టెను ఈ చేపలు నీవు తిను అని చెప్పి మూట కట్టి తల్లి ఆ కుమారుడికి ఇచ్చి ఆ బిడ్డను పంపించిందన్నమాట. అప్పుడు ఆ బిడ్డ ఏం చేశాడంటే ఆ మూటను పట్టుకుని వెళ్ళాడు, ప్రక్కన పెట్టుకున్నాడు, యేసయ్య చెప్పినటువంటి మాటలు ఆలకిస్తూ ఉన్నాడు. యేసయ్య మాటలు మరి వాక్యములు ఉంటుంది, జుంటి తేనె ధారల కంటే మధురములట. ఆయన చెప్పిన మాటలు చాలా రుచికరముగా మాధుర్యముగా మధురముగా ఉండటాన్ని బట్టి ఆకలి తప్పకలు వారికి కనిపించలేదు. ఎవరు కదలటం లేదు, ఎవరు మెదలటం లేదు, ఆకలి అనేది వారికి అనిపించడం లేదు. ఎందుకంటే యేసయ్య మరి ఆయన వాక్య జీవపు వాక్కుగా మనం చూస్తున్నాము. జీవాధారమును నేనే అంటున్నాడు. జీవాహారమైనటువంటి యేసు యొక్క మాటలు అతనికి ఆకలిని మరుపు చేసిందన్నమాట. అప్పుడు యేసయ్య అనగా వారిని ప్రశ్నిస్తున్నాడు, అయ్యలారా నేటికి మీరు 3 దినాలు ఉన్నారు, మీ వద్ద ఏమైనా ఉన్నదా అనేటప్పుడు అప్పుడు గుర్తుకొచ్చిందన్నమాటండి. అప్పుడు అతని దగ్గర ఉన్న ఏంటంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలట. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది? వేలాది మంది వచ్చారు. మరి వేలాది మందికి ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఏం సరిపోతాయి? గట్టిగా తింటే ఒకడు ఏమో అతను పొట్ట నిండుతుంది, ఒకడు కడుపు నిండుతుంది. కానీ 5,000 మంది పురుషులట. మరి ఇంకా ఎన్ని వేల మంది పిల్లలు స్త్రీలు ఎన్ని వేల మంది ఉంటారో చూడండి. అన్ని వేల మందికి మరి అక్కడ కార్యం జరగాలంటే అది దేవుని యొక్క అద్భుతమని మాటను మనం చూస్తూ ఉన్నాం. వెంటనే దేవుడట మరి ప్రభు అయిన యేసు వాటిని ఆశీర్వదించి వారికి వడ్డించగానే మరి అక్కడ మనం చూస్తున్నాము 12 గంపలు మిగిలిపోయినట్లుగా మనం చూస్తున్నాము. అంటే ఆయన అద్భుత కార్యములను చేయగల శక్తిమంతుడనే మాటను మనం చూస్తున్నాము. ఇంకొక విషయాన్ని మనం చూస్తే అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనములో డోర్కా అనే చిన్నది మనకి కనబడుచున్నది. ఈ డోర్కా అనే చిన్నది సూదితో ఆమె ఆయుధం ఏంటి? సూది. ఈ సూది ఉపయోగించి మరి అనేకమైన వస్త్రములను కుట్టి అనేక మందిని ఆమె మరి పోషించినట్లుగా, అనేకులకు ఆమె సేవ చేసినట్లుగా
మనకి అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 36 నుండి 40 వచనముల వరకు మనము చూస్తూ ఉంటామట. ఎందుకంటే దేవుడు కాలక్రమేణాను బట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా దేవుడు వాడుకుంటూ వారి ద్వారా అనేకమైన అద్భుత కార్యములను వారి ద్వారా చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే చేతికర్ర సూచనగా ఉంది. దేవుని శక్తి చేత మరి జీవమిచ్చినటువంటి మరి ఆ యొక్క కర్ర ఒక సందర్భంలో మోషేని తవరినట్టుగా మనం చూస్తాం. ఆ కర్ర ఏం చేసిందట? ఆ కర్ర దేవుడు చెప్తున్నాడు, మోషే నీ చేతిలో ఏముంటనేటప్పుడు కర్ర అంటున్నాడు, ఆ కర్రను ఒకసారి కింద పడై అన్నాడు దేవుడు. వెంటనే మోషే ఏం చేశాడంటే వెంటనే ఆ కర్రను కింద పడవేయగానే అది పామవి ఏం చేసిందట? పామవి అది ఏం చేసిందట? మోషేని తవరిందట. నిర్గమకాండం 4:3 మనం చూస్తే కనుక ఇక్కడ మనం చూస్తే మోషే అక్కడి నుండి పారిపోయిననే మాటను మనం చూస్తున్నాము. ఎందుకు పారిపోయాడంటే పాత మరి 1888వ సంవత్సరంలో బైబిల్లోని 1868వ సంవత్సరంలో ఉన్న తెలుగు బైబిల్లో మనం చూస్తే మోషే దాని ఎదుటి నుండి పారిపోయిననే మాట ఉంటుంది అక్కడ. బాగా గమనించండి. పాత బైబిల్ 1888 అనగా 1868 మధ్య కాలంలో, ఈ 68, 88 మధ్య కాలంలో ఉన్న ఆ తెలుగు బైబిల్లో ఏమని ఉంటుందంటే మోషే దాని ఎదుటి నుండి పారిపోయినని ఉందట. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ కర్రలో జీవము ఉండటాన్ని బట్టి అదేం చేయబడిందట? మోషేనే తవరినట్టుగా మనం చూస్తున్నాము. వెంటనే ఆ కర్రను పట్టుకోమని దేవుడు చెప్పగా మోషే ఆ కర్రను పట్టుకునేటప్పుడు అదేమవుద్ది? కర్ర అయిపోయింది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే అదే అద్భుతాన్ని, అదే సూచక క్రియను కూడా అక్కడ ఉన్నటువంటి మాంత్రికులు కూడా, మంత్రసానులు కూడా చేసినట్లుగా ఆ మాంత్రిక శక్తి ద్వారా వారు ఆ కర్రలను పాములుగా మార్చినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాము. అయితే మరి మోషే యొక్క ఆ సర్పము, మోషే యొక్క కర్ర వారి యొక్క కర్రలన్నింటిలో కూడా అనగా వారి యొక్క సర్పములన్నింటిలో కూడా మింగివేసినట్లు మనము వాక్యములో చూడగలుగుతూ ఉంటాము. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే కర్రను నేల మీద పడవేయగా అది పామోగుట, చేచాపి దాన్ని పట్టుకునగా అది తిరిగి కర్రగుట అనే విషయాన్ని మనం చూస్తాము. రెండవ సూచక క్రియ ఏమిటి అనే మాటను మనం చూస్తే ఈ రెండవ సూచక క్రియ అనగా మోషే తన తన రొమ్ము మీద ఉంచుకునేటప్పుడు అనగా తీసేటప్పుడు అది ఎలాగైపోయిందట? కుష్ఠము గలదైపోయిందట. అనగా కుష్ఠము గలదైంది. మరలా అది బయటికి మరలా ఆ చేయను మరలా తీసేటప్పుడు అది మరలా మిగిలిన శరీరం వలె అది తయారవునట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఇది దైవ ప్రత్యక్షత అనుభవము అన్నారు. నేడు అనగా దేవుడు నేడు కనబడి మాట్లాడుననే అనుభవాన్ని మరి బైబిల్ ఇస్తున్న వారిలో కలదు అని మరి పెద్దల యొక్క అనుభవంలోంచి మనం నేర్చుకుంటూ ఉంటాము. అందుకని ఇటువంటి అనుభవాల్ని అనగా సూచక క్రియలు చేయటం, అందుకే అక్కడ ఏమంటున్నాడు? నా నామమందు దయ్యములను వెలగొట్టెదరు అన్నాడు. మరి దయ్యాలను వెలగొట్టే అధికారము దేవుడు ఈవేళ మోషేను అనగా ఏ విధముగా ఆ కాలములో వాడుకున్నాడో అలాగని మన సంఘ వ్యవస్థాపకులు, మరి మన యొక్క సంఘ గురువులు, మరి స్వర్గీయ యేసురత్నమయ్య గారిని కూడా మరి ప్రభు వాడుకుని ఆయన ద్వారా అనేక దయ్యములను ఆయన ద్వారా వెళ్ళగొట్టినట్లుగా మనము మరి ఎరిగిన వారమై ఉన్నాము. అలాగని క్రొత్త భాషలు మాట్లాడదురు, పాములను ఎత్తి పట్టుకుందరనే మాటను మనం చూస్తున్నాం. అమెరికా దేశంలో ఇటీవలే ఒక మరి సంఘము వెలిసింది. ఏమిటయా ఆ సంఘం అంటే? ఆ దేవాలయానికి వెళ్ళిన వారందరూ కూడా
ఏమా ఒక పామును తీసుకెళ్ళాలి. అనగా మనం దేవాలయానికి వచ్చేటప్పుడు బైబిల్ గ్రంథాన్ని ఎలాగైతే మనం పట్టుకుని వస్తామో అలాగే వారు కూడా మెడలో వేసుకును, వారి యొక్క బ్యాగులో వేసుకును, వారు జేబులో పెట్టుకును, వారు చేత్తో పట్టుకును, ఏదో విధముగా వారు ఏం చేయాలి, ఒక పాముని వారి యొక్క మరి దేవాలయానికి తీసుకుని వెళ్ళాలట. ఎందుకంటే వాక్యములో ఉంది, మీరు నాగపాములను, కొదమ సింహములను, భుజంగములను అనగదొరకెదరు. కనుక మరి ఈ క్రొత్త సంఘాలు నేటి దినాల్లో అనేకమైన సంఘాలు వచ్చాయి. క్రీస్తునకు విరోధముగా మాట్లాడిన వారి యొక్క సంఘాలు కూడా నేటి దినాల్లో మనం చూస్తున్నాము. అనగా యేసుక్రీస్తు ఒక ప్రవక్తని, యేసుక్రీస్తు దేవుడి కుమారుడు కాడు, ఆయన మనలాంటి స్వభావం మనుష్యుడే, ఆయనని మనము పూజించకూడదు, ఆయన ఒక మనుష్యుడని చెప్పినటువంటి సంఘాలు కూడా నేటి సమాజంలో లేకపోలేదు. చూడండి, యెహోవా సాక్షులు అనే మాటను మనం వింటాం. వారు యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా వారు అంగీకరించరు. వారు ఏమంటారంటే యేసుక్రీస్తు ఒక ప్రవక్త అనే మాటనే వారు వాడుతూ ఉంటారు. అలాగనే నేటి దినాల్లో అనేకమైన సంఘాలు వెలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ రెండవ సూచిక ఏమిటంటే మోషే తన చేను ఏం చేస్తున్నాడట, రొమ్మ మీద ఉంచుకునేటప్పుడు అదేమైపోయింది, కుష్ఠము గలదైపోయిందట. మరలా దాన్ని తీసేటప్పుడు అది బాగుగా ఉండినని మాటను మనం చూస్తున్నాము, బాగుగా ఉండినని. చూడండి, అందుకే మన శరీరం రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చూస్తే, రోమ పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం, నా యందు అనగా నా శరీరమందు మంచిదేదియో నివసింపదని నేను ఎరుగుదును. కనుక మన యందు ఏమి నిచ్చిందట, పాపము. అందుకే ప్రభు వచ్చినప్పుడు మన శరీరమందు మంచిదేదియో లేదు, మంచిదేదియో కనబడటం లేదట. అందుకని పౌలు తన శరీరమును ఏం చేసుకుంటున్నాడట, 1 కొరింథీ 9:7 తన శరీరాన్ని ఈ పాపపు ఛాయల నుండి శుద్ధీకరించడానికి తన శరీరాన్ని నలగొట్టుకునుచు ఉన్నాడట. చూడండి, వస్త్రాన్ని నలపడాన్ని బట్టి వస్త్రానికి ఉన్నటువంటి మురుకు పోతుంది. వస్త్రాన్ని అనగా నలపడము, వస్త్రాన్ని అనగా ఉతకటాన్ని బట్టి ఆ వస్త్రానికి ఉన్న మురికి ఎలాగ పోతుందో తన శరీరానికి అంటుకున్న మాలిన్యము పోయేటట్లట తన శరీరాన్ని ఏం చేస్తున్నాడు. 1 కొరింథీ 9:7 అమ్మా 27 కనుక మరి 9:27 సరే ఒకసారి రాసుకునేది 9:27 ఏమంటున్నాడు ఇక్కడ, గాలిని కొట్టినట్లుగా నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపర్చుకొనుచున్నాను అంటున్నాడు ఇక్కడ. కనుక మరి మనము మన యొక్క శరీరాన్ని ఏం చేయాలట, లోపర్చుకుని వారమై ఉండాలి. కనుక మన శరీరము
అందుకే మోషే కుష్ఠుతో ఉన్న తన చెయ్యి రొమ్ముని పెట్టుకుని అది మరలా బాగుపడని మనం చూస్తున్నాము. అలాగే మూడవ సూచక్రియ ఏమిటంటే, మరి ఏటి నీళ్లను ఎండిన నేల మీద పొయ్యగా అది రక్తమైనని మనం చూస్తున్నాము. కనుక మరి రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదని దాని యొక్క భావము. అందుకే రక్తము ద్వారానే విమోచన కలుగుతున్నదట. ఇశ్రాయేలీలు రక్తము ద్వారానే విమోచింపబడ్డారని నిర్గమాకాండము 12వ అధ్యాయము 13వ వచనములో మనం చదువాము. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోదును. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే నేడు మనము కూడా క్రీస్తు రక్తమునకు ప్రాముఖ్యత ఇవ్వాలట. క్రీస్తు రక్తమునకు ప్రాముఖ్యతనివ్వాలి. ఎందుకంటే ఒకటి ఇక్కడ మనకి ఒక 5 ప్రాముఖ్యమైన విషయాల్ని మనం చూస్తూ ఉంటాం. ఏమిటయ్యా ప్రాముఖ్యమైనదంటే, ఒకటి రక్తము ద్వారా పాపక్షమాపణ, రక్తము ద్వారా సమీపత్వము, రక్తము ద్వారా పరిశుద్ధత, రక్తము ద్వారా నీతి, రక్తము ద్వారా పరలోక ప్రవేశము. కనుక ఈ యొక్క 5 ప్రాముఖ్యమైన విషయాలు మనకి ఇక్కడ చూపింపబడుతున్నది. అందుకే అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘముతో మాట్లాడుతూ 1వ అధ్యాయము 7వ వచనములో ఆయన రక్తము వలన మనకేం కలుగుతుంది? విమోచనము. అనగా కనుక మనకి విమోచన కలుగుతుంది ఆయన క్రీస్తు రక్తము ద్వారా. 2వ అధ్యాయం 13వ వచనములో కనుక మనము క్రీస్తు రక్తము ద్వారా ఏమై ఉన్నామట? సమీపస్థులమై ఉన్నాము. క్రీస్తు రక్తము ద్వారా సమీప మరి బాంధవ్యాన్ని కలిగిన వారమై ఉన్నాము. క్రీస్తు రక్తము ద్వారా క్రీస్తుకి మనకి సంబంధము ఏర్పడినట్లుగా మనకి చూపింపబడుచున్నది. అందుని బట్టట మనము అనగా క్రీస్తు రక్తములో కడగబడిన వారమై ఉండాలి. ఎవరైతే క్రీస్తు రక్తములో కడగబడుచు ఉంటారో వారే పరలోకములో ప్రవేశించేవారయ్యిందరనే మాటను మనము చూస్తున్నాము. కనుక ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనిస్తే చదువు. కనుక మనము క్రీస్తు యొక్క శరీర రక్తముల చేతనే మనము పరిశుద్ధ పరచబడిన వారమై ఉన్నాము. అందుకని మరి ఏటి నీళ్ళు ద్వారా ఏం కలుగుతుందట? ఏమో ఏటి నీళ్ళు రక్తముగా ఏమో మార్చబడ్డాయి. మరి నేల మీద తీసేటప్పుడు ఏట్లో ఉండగా మామూలుగానే ఉన్నాయి నీళ్ళు. మరి దాన్ని బయటకు తీసుకొచ్చేటప్పటికి రక్తం అయిపోయట. 4వ సాక్ ఏమిటి? మోషే చెప్పిన 4వ సాక్ ఏమిటి? నేను నోటి అంటే మాట నేర్పరని కాను అంటున్నాడు. మరి నోటి మాంధవ్యం కలగల వాడిని అంటున్నాడు. సరిగ్గా నా నోరు పనిచేస్తలేదు అంటున్నాడు. మరి నా మాట ఎవరు వింటారు అంటున్నాడు. 7వ అధ్యాయము 22వ వచనంలో అపొస్తలుల కార్యములో ఒక మాట మనం చూస్తాం.
ఆ. చూడండి, దేవుడట నజరేయుడైన యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను ఆ, 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 ఆ. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మరి భక్తుడు దేవుని యొక్క పిలుపునకు ఎదురు చెప్పకూడదట, అబద్ధములతో ఏమో మరి మాట్లాడకూడదట. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఇప్పుడు మోసే చెప్పుచున్నటువంటి మాటలను మనము ఏంటి ఏమంటున్నాడు? నత్తివాడిని అన్నాడు. మరి దేవుడు నత్తివాడిని మాట్లాడేవాడిగా చేయలేదా? చేశాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 32వ వచనములో దేవుడు నత్తివాడిని మాట్లాడేవాడిగా చేశాడు. మార్కు 7:32. కనుక ఇప్పుడు ఇక్కడ మనం చదివిన వాక్య లేఖనములో ఏమని తెలపబడుతుంది? చెమిటి గల ఒక నత్తివాణ్ణి తీసుకుని వచ్చారు, యేసయ్య వాణ్ణి బాగు చేశాడు. వాడు మాట్లాడటానికి శక్తినిచ్చాడు. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని చూసి మరి అతడు మాట్లాడే శక్తిని కూడా దేవుడు వాడికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాము. కనుక నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. కనుక మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇర్మీయా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నీకు అధికారం ఇచ్చుచున్నాను అంటున్నాడు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మరి నత్తివాడిని, మోగవాడిని, నోటు మాన్యము గలవాడిని అన్నటువంటి మోషేను దేవుడు మరి విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. ఎందుకంటే దేవుడు విచ్చలేనటువంటి పామరులని వాడుకుని మరి ఆయన అద్భుత రీతిగా వారిని ఏ విధముగా వాడుకున్నాడో మనకందరికీ తెలుసు. భాష ఎరగనటువంటి వారిని, అంటే ఏ భాషలో ఏ కాలేజీలో నేర్చుకోలేనటువంటి వారిని, ఏ స్కూల్కి వెళ్ళలేనటువంటి వారిని యేసయ్య మరి గొప్ప బాధకులుగా మార్చివేశాడు. అదే కదా అపొస్తలుడైన పౌలు కూడా చెప్పేది. అదే కదా మనకు అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనములో కనపడే మాట కూడా. చూడండి, అక్కడ పేతురు యోహానుల యొక్క ధైర్యమును చూసినప్పుడు వారు విచ్చలేని పామరులని వారు గుర్తించారట. అయినా సరే వారు దేవుని యందు వారు ధైర్యము కలిగి వారు మాట్లాడటము, దేవుని యందు వారు మరి ఆ గొప్ప కార్యములు చేయటానికి వెనకాడని స్థితిని వారు గుర్తించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అందుని బట్టట మరి దేవుడు ఈ దినాన ఏమంటున్నాడు? ఇదిగో నా నామమున మీరు కనుక ఏదైనా సరే చేయగలరు అంటున్నాడు. మరి మనము అటువంటి కార్యములు చేయాలంటే మనం ఏం కలిగి ఉండాలంటే దైవ భయము కలిగిన వారమై ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకి ఏమో పిరికితనము కలిగించే ఆత్మను దేవుడు మనకి ఇయ్యలేదు. ఎందుకంటే దేవుడు మనకి శక్తియు ప్రేమయు మరి దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడనే మాటను తిమోతి గారు తెలియజేస్తాడు. అందుకని
మరి యోహాను గారు ఏమంటాడంటే, పిరికివారు, అవిశ్వాసులు వీళ్ళందరూ కూడా మరి మండుచున్న అగ్నిగుండములో వారు పడవేయబడదు అంటున్నాడు. కనుక మనం అటువంటి మరి భయంకరమైన స్థితికి మనం దిగజారకుండా ఉండాలంటే దేవుని యందు మన విశ్వాసము కలిగిన వారమై జీవించాలంటే గొప్ప ధన్యత, దీవెన ప్రభు మనకి అనుగ్రహించి మనల్ని బలపరచును గాక. ఆమేన్. కృపానిధివైన మా తండ్రి, నీకు అనేక వందనములు ప్రభా. ఈ దినాన ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.